ప్రజా సమస్యలపై టీజేఏసీ పోరాటం కొనసాగుతుందని కోదండరాం ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్న కోదండరాం నిన్నటి అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించిన నిరుద్యోగ ర్యాలీని ఆపలేకపోయారని, ఇదే స్ఫూర్తితో జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. నిర్వాసితుల సమస్యలపై బాధితులతో కలిసి త్వరలో రాష్ట్రపతిని కలవనున్నట్లు కోదండరాం తెలిపారు. తమలో ఎలాంటి లుకలుకలు లేవన్న కోదండరాం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే టీజేఏసీ పనిచేస్తోందన్నారు. అన్ని విద్యార్థి యువజన సంఘాలతో మాట్లాడిన తర్వాత తదుపరి కార్యాచరణను మేము నిర్ణయిస్తాం. ఈ నిర్వాసితుల సమస్య పైన గతంలో మేము రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ కోరినాం. ఇవాళ మరి ఇంకా మాకు అపాయింట్మెంట్ విషయం అయితే రాలేదు. మేము ఢిల్లీ వెళ్ళటానికి మరొకసారి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఢిల్లీ వెళ్ళి ఈ నిర్వాసితుల సమస్య మీద రాష్ట్రపతి గారిని కలవటానికి ప్రయత్నం చేయాలనుకున్నాం. మేము మా కార్యాచరణను ముందుకు తీసుకుపోవటానికి మండల కమిటీలు దాదాపు పూర్తయిపోయింది. మండల కమిటీ నిర్మాణాలను కూడా వేగవంతం చేయాలని నిర్ణయించడం. మార్చి నెలాఖరికల్లా మండల కమిటీల నిర్మాణం పూర్తి కావాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. అన్ని జిల్లా కమిటీలతో మాట్లాడి ఆ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తూ ఉన్నాం. 5,000 మంది అరెస్ట్ అయినరు. మొత్తం ఇందిరా పార్కును పోలీసులే దిగ్బంధనం చేసి చీమను కూడా రానియకుండా అక్కడ మొత్తం పెద్ద ఎత్తున దాంట్లో వచ్చి చేరిండ్రు. 2 మూడోది ఏంటంటే, మొత్తము యూనివర్సిటీల్లో పోలీసులు పోకూడదన్న నియమం ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ చొరబడి ప్రతి హాస్టల్ ముందు విపరీతంగా సాయుధ పోలీసులు మోహరించిండ్రు. ఇవన్నీ జరిగినప్పటికీ యూనివర్సిటీల్లో ర్యాలీ లేదు. ఇన్ని జరిగినప్పటికీ సుందర విజ్ఞాన కేంద్రం ముందు నిరసన వ్యక్తమైంది. ఖచ్చితంగా జేఏసీ కార్యాచరణ కొనసాగుతుంది. నిరుద్యోగ సమస్య మీద మేము ఇంతవరకు చేసిన కార్యక్రమాలు సజావుగానే సాగినాయి. ఇక మీదట దీన్ని ఏం చేయాలనేది విద్యార్థులతో కలిసి మాట్లాడుకుంటాం.